హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ పప్పు అండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాము సోరకాయ పప్పు. దీనికి ముందుగా ఇలా సోరకాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకుందామండి. ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సోరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, రెండు కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకోవాలి, రెండు పప్పులన్నీ కూడా. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకుంటున్నానండి. ఒక టమాటా పెద్దది కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాం. మనము కారం ఎంత తింటామో చూసుకొని ఇందులోనే మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కడిగి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఒక కప్పు వరకు పప్పు తీసుకున్నాను కదా, ఇప్పుడు దీనికి ఒక 4 కప్స్ వాటర్ వేసాను. వాటర్ వేసి ఇది మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఒక 5 విజిల్స్ వచ్చేయండి. పప్పు ఉడికిపోయింది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇలా కొంచెం పప్పు గరిటె తీసుకొని ఇలా కొంచెం మెదుపుకోవాలి. పప్పు అంతా కూడా మంచిగా కలిసిపోతుంది. ఇలా కొంచెం మెతుకుంటే మన పప్పు ఇంకాస్త మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ అక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్నానండి. ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఇందులో వేసేస్తున్నాను. పప్పు వేసుకున్నాం కదా, మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాము. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసాను. ఇందులో ఉప్పు ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, మనం 2 నిమిషాలు పప్పు ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి మార్చేసుకుందామండి. ఇంతేనండి, మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. డిఫరెంట్ స్టైల్లో చేసుకున్నాం. చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీ పూరీలోకి తినొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.